చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు రోజు మీ ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవాలి. బట్ అది అవ్వట్లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు రావట్లేదు. మేము సఫర్ అవుతాం. విన్నారా ఆమ్రపాలి మేడం ఏమంటున్నదో? ఆ ఉద్యోగులందరికీ కూడా ఆర్డర్లు వేసేది కూడా ఆమ్రపాలి మేడమేనాయే. మరి మేడం ఇంటి ముంగట జిహెచ్ఎంసీ కమిషనరు అని బోర్డు రాయించి గేటుకు వేయలేదా ఎట్లా? లేకుంటే ఇది ఆమ్రపాలి మేడం ఇల్లు కాదేమో అని మున్సిపాలిటీ వాళ్ళు ఆ ఇంటికాడ ఆగలేదా ఎట్లా? ఆగితే మేడమే ఇట్లా సాఫ్ సఫాయి వాళ్ళ గురించి ఇట్లెందుకు అన్నది అంటారా? ఏమో మరి పట్టణంలో పనులు ఎక్కువ ఇట్లా దినం చెత్తబండి వస్తలేదా? వస్తే మేడమే వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళ ముచ్చట ఎందుకు కావాల్సుకొని చెప్తుంది. జిహెచ్ఎంసీ కమిషనర్ మేడం ఇంట్లో చెత్తనే తీసుకుపోతలేరంటే ఇంకా కామన్ పబ్లిక్ను ఆ కాకి బట్టలు వేసుకునే సాఫ్ సఫాయి కార్మికులు కానుతుండొచ్చునా? ఈడికే హైదరాబాద్లో ఒక్కనాడు చెత్త ఎత్తిపోయకపోతే రోడ్ల మీద చెత్త పోసినట్టు కాదు, చెత్త మీదనే రోడ్లు పోసినట్టు చాలా దగ్గరలో సడాకులు ఉంటాయి. కొన్ని గల్లీలనైతే చెత్త వాసనకు వశం కాదు. ఇంకో ముచ్చట ఏంటంటే సాఫ్ సఫాయి కార్మికులు ఇంటికి ఇంత ఇస్తేనే తీసుకుపోతామని ఓ కానూన్ నడిపిస్తుర్రట.